హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాలీవుడ్లో ఎన్నో సంచలనాత్మక సినిమాలకు దర్శకుడిగా అలాగే నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తి కరణ్ జోహార్. ఆయన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది సూపర్ హిట్ అని అక్కడి ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మన బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో ఆ స్థాయిలో ప్రపంచం సృష్టించడానికి మూల కారణం కరణ్ జోహార్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనీ విని ఎరుగని రేంజ్ రిలీజ్ ఆ మూవీకిచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా చేశాడు. చాలా కాలం నుండి ఆయన దృష్టి బాలీవుడ్ హీరోల నుండి టాలీవుడ్ హీరోలకు మరలింది. ఎందుకంటే బాలీవుడ్ హీరోల క్రేజ్ బాగా తగ్గిందని కరణ్ జోహార్ అభిప్రాయం. అక్కడి హీరోలతో చేస్తే కేవలం బాక్సాఫీస్ వసూళ్లు నార్త్ వరకే వస్తాయని, సౌత్ నుంచి అస్సలు రావడం లేదని, అదే టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే సౌత్, నార్త్, ఓవర్సీస్ అన్ని కలిసి వస్తాయి. అందుకే కరణ్ జోహార్ దృష్టి మన టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాల వైపుకు మరలింది. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేతులు కలపబోతున్నాడని తెలుస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాల భారీ డీల్ వీరిద్దరి మధ్య కుదిరిందనేసి బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అందులో ఒకటి కిల్ మూవీ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఉండబోతుందని సమాచారం. ఈ ఇయర్ లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. మరో 2 సినిమాల కోసం కూడా క్రేజీ డైరెక్టర్స్ ని కరణ్ జోహార్ రామ్ చరణ్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ కి మొదటి నుంచి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మగధీర మూవీ ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వకపోయినా కానీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుతోటి జంజీర్ సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ హిందీలో 45 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ ద్వారా రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలు మంచి ఆదరణను తెచ్చుకున్నాయి. ఇక RRR తోటి రామ్ చరణ్ రేంజ్ అక్కడికో వెళ్లిపోయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం హిందీ వర్షన్లోనే వసూళ్లు రాబట్టింది. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కి బాలీవుడ్ లో అద్భుతమైన మార్కెట్ ఉంది, కానీ సరైన సినిమా పడాలి అనిపిస్తుంది. ఇక కరణ్ జోహార్ తో సెట్ అయిన ఈ 3 సినిమాలు ఆయన్ని బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఏదేమైనప్పటికీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఇక నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా సౌత్ అని లేదు, నార్త్ అని లేదు, ఎక్కడ చూసిన వసూళ్ల వర్షాలు కురిపించడం ఖాయంలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న RC-16 మూవీ ఇదే ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అవడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక RC-17 డైరెక్టర్ సుకుమార్ ఇదే ఇయర్ లో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా రిలీజ్ చేయాలనేసి రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తోటి RC-18 ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.